హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష స్పోర్ట్స్. గాయస్, మ్యాచ్ నెంబర్ 82 తెలుగు టైటాన్స్ వర్సెస్ యుముంబా మ్యాచ్ అయితే నవంబర్ 28 అంటే టుమారో నైట్ పిఎంకి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో యుముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ తలపడనున్నారు. ఈ సీజన్లో యుముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ తలపడడం ఇది రెండోసారి. గాయస్, ఈ వీడియోలో తెలుగు టైటాన్స్ వర్సెస్ యుముంబా ప్రీవ్యూ, బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్, బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7, అలాగే పవన్కి రెస్ట్ ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. కనీసం ఏ మ్యాచ్లో అయినా పవన్ ఎంట్రీ ఇస్తాడో లేదో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే 19 టైమ్స్ తలపడ్డారు. ఇందులో యుముంబా వచ్చేసి 10 టైమ్స్ విన్ సాధించారు. తెలుగు టైటన్స్ వచ్చేసి 6 టైమ్స్ విన్ సాధించారు. అలాగే 3 టైమ్స్ మ్యాచ్ టై అయింది. హెడ్ టు హెడ్ ప్రకారం చూస్తే తెలుగు టైటన్స్ పై యుముంబాకే అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ సీజన్ 11లో ఈ బోత్ టీమ్స్ పోటీ పడినప్పుడు తెలుగు టైటన్సే విన్ సాధించారు. ఈ సీజన్లో యుముంబాపై విన్ సాధించి ఫుల్ ఫామ్లో ఉన్నారు. రివెంజ్ వీక్లో భాగంగా యుముంబా టైటాన్స్పై విన్ అవుతుందంటారా, లేక టైటాన్స్ యుముంబాపై మరో విన్ని సాధిస్తారంటారా? కింద కామెంట్ అయితే చేయండి గాయస్. ఏ మ్యాచ్లో అయినా పవన్ వస్తాడా అంటే ఈ మ్యాచ్లో పవన్ ఎంట్రీ అయితే పక్కా ఉంటుంది అనిపిస్తుంది. ఎలా అంటే తనకి ఇంజరీ అయ్యి కూడా 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. తెలుగు టైటన్స్ ఫిజియో చెప్పిన ప్రకారం అదైతే చిన్న ఇంజరీ అని. ఈ 2 వీక్స్లో ఇంజరీ అయితే టోటల్గా రికవర్ అయి ఉంటుంది. రీసెంట్ మ్యాచెస్లోనే దింపేవాళ్ళు, కానీ పవన్ లేకున్నా కూడా మన వాళ్ళు చాలా సింపుల్గా మ్యాచెస్ గెలవడంతో పవన్కి ఇంకా రెస్ట్ ఇద్దాం అనుకున్నారు. కానీ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ చూడడంతో ఎందుకో ఈ మ్యాచ్లో పవన్ ఎంట్రీ అయితే పక్కా ఉంటుందనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. అయితే ఈ మ్యాచ్కి తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రైడింగ్ నుంచి పవన్ షరావత్, విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్. డిఫెండింగ్ నుంచి అకిత్ జగ్లన్, సాగర్, అజిత్ పవర్ అండ్ శంకర్ గడే ఆర్ కిషన్ దుల్. యుముంబా నుంచి స్టార్టింగ్ 7 వచ్చేసి రైడింగ్ నుంచి అజిత్ చౌహాన్, మంజిత్ అండ్ రోహిత్. అలాగే డిఫెండింగ్ నుంచి సునీల్ కుమార్, పర్వేష్ బెంజ్వాల్, సోంబీర్ అండ్ రింకు. ఇది గాయస్ బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7. అలాగే ఈ బోత్ టీమ్స్ ప్రీవియస్ 5 మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చూస్తే యుముంబా 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచారు. అలాగే 2 మ్యాచెస్ లాస్ అయ్యారు. సేమ్ తెలుగు టైటన్స్ కూడా 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. అలాగే 2 మ్యాచెస్ లాస్ అయ్యారు. లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూస్తే బోత్ టీమ్స్ ఈక్వల్గా ఉన్నారు. ఈ బోత్ టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే చాలా టఫ్ ఫైట్ ఉంది. ఈ సీజన్లో అగైన్స్ తెలుగు టైటన్స్ యుముంబా ఓడిపోయింది కాబట్టి పక్క ప్లాన్తో వస్తారు. సో యుముంబాని తెలుగు టైటన్స్ మరోసారి బీట్ చేయాలంటే యుముంబాలో రైడింగ్ నుంచి అండ్ అజిత్ని టార్గెట్ చేసి కోట్ అవతల ఉంచాలి. అలాగే డిఫెండింగ్లో ఉన్న 4 ప్లేయర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అందులో మెయిన్గా సునీల్ అండ్ సోమిని టార్గెట్ చేసి వాళ్ళ నుంచి పాయింట్స్ తెచ్చే ప్రయత్నం చేయాలి. రైడింగ్లో డిఫెండింగ్లో వీళ్ళపై కన్నేసి కోటాతో నుంచి మైండ్ గేమ్ ఆడితే తెలుగు టైటన్స్ యుముంబాని మరోసారి బీట్ చేయొచ్చు. ఇది గాయస్ వీడియో అయితే ఇంతే. ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.